కాలం ముగియనుంది. 3 నెలల క్రితం సర్పంచ్ల పదవీకాలం ముగియగా మరో నెల రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ముగియనుంది. అయితే నిర్దేశిత గడువులోపు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో కలగడం లేదు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీ పథకాల అమలు కర్తవ్యం ప్రభుత్వం ముందున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీసీ గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సకాలంలో ఎన్నికలు జరపాలని సంకల్పించినా వచ్చేది వర్షాకాలం కావడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్, నవంబర్లో నిర్వహిస్తే పురపాలక సంస్థల ఎన్నికలు నిర్దేశిత గడువులో జరగవు. ఎందుకంటే జనవరిలో మున్సిపల్, పురపాలక కార్పొరేషన్ పాలక వర్గాల పాలన గడువు ముగుస్తుంది. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు దగ్గరలో జరపడం ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికలపై ప్రభుత్వం పరిపరి విధాలుగా ఆలోచనలో ఉండగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాట పడుతున్న ఆశావాహుల్లో నైరాశ్యం చోటు చేసుకుంది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే సంతోషం పెద్దగా కనిపించడం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని కలలు కన్న కాంగ్రెస్ ఆశావాహులకు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారితో పొత్తు పొసగడం లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీలో చేర్చుకున్నారు. ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ సీనియర్లకు కొత్తగా వలస వచ్చిన వారు పోటీ అవుతున్నారు. దీంతో పార్టీలో ఎన్నికల ముందే చాలా జిల్లాల్లో అంతర్గత పోరు షురువైంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జిల్లాల అధినేతలకు తలపోటేనని చెప్పవచ్చు.